హాయ్ అండి. ఈరోజు మనం తిరుపతికి అతి దగ్గరలో ఉన్న ఒక ప్రాచీన శివాలయం గురించి తెలుసుకుందాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం అమరావతి సర్కిల్ పరిధిలోని కేంద్ర రక్షిత చిహ్నాలు స్థలాలు జాబితాలో ఉంది. ఈ ఆలయాన్ని గర్భాలయం ముఖమండపాల కన్నా లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలో శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉంటుంది. ఈ లింగం ముదురు కాఫీ రంగులో మన రాతితో చేయబడిన మనుషలింగం. లింగం సుమారుగా 5 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వామికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం. ఈ లింగం అతి ప్రాచీన లింగంగా పిలువబడింది. ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉన్నత స్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా పాడు చేశారు. కాకుంటే మూలవిరాట్కు ఏ హాని కలగలేదు. పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరచ్ఛేదనం అని పరశురాముడికి చెబుతుంది. ఆ వేదన నుంచి కోలుకోవడానికి ఋషులు ఒక శివలింగం వెతికి దానిని పూజలు అందించవలసిందిగా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తర్వాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోనే ఒక చెరువు తవ్వి పూజించేవాడు. ప్రతిరోజు ఆ చెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండేది. దానితో అతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటానికి అతను ఒక యక్షకుడిని కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజు అతనికి ఒక జీవి ఆటబొమ్మలను తీసుకుని ఇచ్చేవాడు. ఒకమారు చిత్రసేనుడు పరశురాముడు లేని సమయంలో ఆ పుష్పంతో శివునికి పూజ చేశాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి కోపేద్రికుడైన చిత్రసేనుడి మీద దండెత్తాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది. అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్యి పల్లంలా తయారైంది. అందుకే ఈ ప్రదేశానికి గుడిమల్లం అని పేరు వచ్చింది అంటారు. ఆ యుద్ధం ఎంతకీ ముగియకపోవడంతో పరమశివుడు ఇరువురికి ప్రత్యక్షమై వారిరువురిని శాంతపరిచి వారి భక్తికి మెచ్చి తన 2గా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు గాను ఇక్కడ లింగం ఒక ఆకారము పరశురాముడు విష్ణు రూపం, ఒక చేతిలో వేటాడిన మృగంతో 2వ చేతిలో కళ్ళుకుండా ఉన్నట్లు చిత్రసేనుడు బ్రహ్మముఖంతో శివుడి లింగ రూపంలో మలచబడిన ఒక కథ ప్రాచీనంలో ఉంది. ఈ ఆలయం శిథిలమొకటిచే పల్లవులు బాణచోళ్ళు దీనిని రాతితో అదే ఆకృతిలో విశాలంగా కట్టి కొన్ని మార్పులు గావించారు. అప్పటి వాస్తును బట్టి లింగం చుట్టూ వేదికను ఉండ్రని యోనిపీఠం పూడ్చివేయడం జరిగింది. చతురస్రమైన చిన్న పీఠికను మాత్రం చేసి అభిషేకం జలము పోవుటకు ప్రణాళిక గావించారు. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ అండి. ఈరోజు మనం తిరుపతికి అతి దగ్గరలో ఉన్న ఒక ప్రాచీన శివాలయం గురించి తెలుసుకుందాం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం అమరావతి సర్కిల్ పరిధిలోని కేంద్ర రక్షిత చిహ్నాలు స్థలాలు జాబితాలో ఉంది. ఈ ఆలయాన్ని గర్భాలయం ముఖమండపాల కన్నా లోతుగా ఉంటుంది. ఇక్కడ గర్భాలయంలో శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉంటుంది. ఈ లింగం ముదురు కాఫీ రంగులో మన రాతితో చేయబడిన మనుషలింగం. లింగం సుమారుగా 5 అడుగుల పొడవు 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వామికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం. ఈ లింగం అతి ప్రాచీన లింగంగా పిలువబడింది. ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉన్నత స్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా పాడు చేశారు. కాకుంటే మూలవిరాట్కు ఏ హాని కలగలేదు. పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరచ్ఛేదనం అని పరశురాముడికి చెబుతుంది. ఆ వేదన నుంచి కోలుకోవడానికి ఋషులు ఒక శివలింగం వెతికి దానిని పూజలు అందించవలసిందిగా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తర్వాత పరశురాముడు ఈ అడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోనే ఒక చెరువు తవ్వి పూజించేవాడు. ప్రతిరోజు ఆ చెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండేది. దానితో అతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటానికి అతను ఒక యక్షకుడిని కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజు అతనికి ఒక జీవి ఆటబొమ్మలను తీసుకుని ఇచ్చేవాడు. ఒకమారు చిత్రసేనుడు పరశురాముడు లేని సమయంలో ఆ పుష్పంతో శివునికి పూజ చేశాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూసి
కోపేద్రికుడైన చిత్రసేనుడి మీద దండెత్తాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది. అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్యి పల్లంలా తయారైంది. అందుకే ఈ ప్రదేశానికి గుడిమల్లం అని ఒక పేరు వచ్చింది అంటారు. ఆ యుద్ధం ఎంతకీ ముగియకపోవడంతో పరమశివుడు ఇరువురికి ప్రత్యక్షమై వారిరువురిని శాంతపరిచి వారి భక్తికి మెచ్చి తన రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు గాను ఇక్కడి లింగం ఒక ఆకారము పరశురాముడు విష్ణు రూపం, ఒక చేతిలో వేటాడిన మృగంతో రెండవ చేతిలో కళ్ళుకుండా ఉండినట్లు చిత్రసేనుడు బ్రహ్మముఖంతో శివుడి లింగ రూపంలో మలచబడిన ఒక కథ ప్రాచీనంలో ఉంది. ఈ ఆలయం శిథిలమొకటిచే పల్లవులు బాణచోళ్ళు దీనిని రాతితో అదే ఆకృతిలో విశాలంగా కట్టి కొన్ని మార్పులు గావించారు. అప్పటి వాస్తును బట్టి లింగం చుట్టూ వేదికను ఉండ్రని యోనిపీఠం పూడ్చివేయడం జరిగింది. చతురస్రమైన చిన్న పీఠికను మాత్రం చేసి అభిషేకం జలము పోవుటకు ప్రణాళిక గావించి వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.